చెప్పిన. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీఆర్ఎస్ లక్ష కోట్ల రూపాయలు వృధా చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా ఎన్షన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను మంత్రి పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి మంత్రి వివేక్ సహపంక్తి భోజనం చేశారు. బీఆర్ఎస్ 8 లక్షల కోట్లు ఖర్చు చేశారో కూడా తేలడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారుల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నెరవేరుతుందని మంత్రి వివేక్ వివరించారు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు చూడడానికి పిలవడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం ఏదైతే తీసుకుందో పేద ప్రజలకు ఇల్లు కట్టియాలని చెప్పి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అందరికీ ఊహిస్తూ ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. ఇది ఈరోజు ఈ లబ్ధిదారుల ముఖాల మీద సంతోషం చూస్తే నిజంగానే వాళ్ళందరూ కూడా అరే మా సొంత ఇల్లు కట్టుకుంటున్నామని చెప్పి చాలా సంతోషించింది. నెక్స్ట్ అన్సాన్పల్లిలో మళ్ళొకసారి అక్కడ విందు భోజనము ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో వారి ఇంట్లో లబ్ధిదారుల ఇంట్లో విందు ఉంది. అక్కడ మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పేది ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 60,000 కోట్ల అప్పుతోని 8 లక్షల కోట్ల అప్పు చేసినారు. నిజంగా ఎక్కడ ఖర్చు పెట్టినారో అర్థం అవుతుంది. మొన్న కేటీ రామారావు గారు బాంబేలో ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ మెగా ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టినామని చెప్పి ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఆయన అర్థం అవగాహన లేదు, అర్థం చేసుకోలేదు. ఆయన ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే ఆ కరెంటు ఛార్జీలు ఎవరు భరించాలని చెప్పి ఆయనకు ఆలోచన లేదు. అసలు తుమ్మిడి అట్ట నుంచి